అందరికీ నమస్కారం. నా పేరు సుందర్ ప్రసాద్. ఇక్కడికి వచ్చింది లీలా థామస్ అండ్ మా కుటుంబం, వాళ్ళ కుటుంబం. అండ్ ఇదంతా తుఫాన్ ముందు ప్రశాంతతలాగా. వీళ్ళందరూ ఇంత సైలెంట్గా ఉన్నారంటే అనుకోకండి, 5 నిమిషాల తర్వాత మీకు చాలా గోలగోలగా ఉంటుంది ఇదే ఇంటర్వ్యూ. అండ్ ఫస్ట్ టైం ఈ 2 ఫ్యామిలీలు కలిసినప్పుడు చాలా రచ్చ జరిగింది సినిమాలో. అది మీరు ఎలాగో చూస్తారు థియేటర్లో. ఇది మళ్ళీ కలుస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు అందరూ. మా నాన్నగారు సూర్యనారాయణ శాస్త్రి గారు, అండ్ అటు లీలా నాన్నగారు థామస్ గారు, మా అమ్మ రమ, అండ్ లీలా వాళ్ళ అమ్మ జ్యోతి గారు, అండ్ మా బామ్మ రాజేశ్వరి, అండ్ లీలా వాళ్ళ అక్క పుష్ప తగ్గేదేలే. ఓకే. అండ్ మా సినిమాలో హీరో సుందర్ ప్రసాద్, మా సినిమాలో హీరోయిన్ లీలా థామస్, అండ్ వాళ్ళిద్దరు ఓల్డర్ రోల్స్ మీ ఇద్దరం చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌటు, ఇంతమంది క్యారెక్టర్లతో ఈ ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫైన్డ్ ఒక స్టైలు, ఒక బాడీ లాంగ్వేజు, ఒక క్యారెక్టరైజేషన్తో రాయటం కష్టమైందా? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎండ్ చేసావు? నువ్వు స్టార్ట్ చేస్తే తర్వాత మేము అందుకుంటాం. అంటే మన సినిమా ఇంటర్వెల్లో జరగబోయే ఒక పర్టికులర్ మూమెంట్ దగ్గర నుంచి కథ స్టార్ట్ అయింది. సో దాని నుంచి వెనక్కి వచ్చి, ముందుకు వచ్చి, మధ్యలోకి వచ్చి, అలా ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఆర్క్ ఇచ్చి, సో ఒక కథలాగా తయారైంది మొత్తానికి. అందరి క్యారెక్టరైజేషన్స్ రాసిన తర్వాత నీకు రాయటం బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టరైజేషన్ ఏది? నాకు ఫాదర్ అండ్ సన్ కాన్వర్జేషన్ మీ ఇద్దరిది. ఓకే. యా. సో రాస్తున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసిన కాన్వర్జేషన్స్ అయితే మీ ఇద్దరు. ఎందుకంటే జరిగే సిచ్యువేషన్ వేరు, ఒక బ్లాక్ కామెడీ లాగా సీరియస్గా మీ ఇద్దరు ఎవరు బాధ వాళ్ళన్నట్టుగా తిట్టుకుంటుంటే అది జనాలు, అది దానిలో నుంచి వచ్చే ఫన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా. యా. మీ అందరి క్యారెక్టర్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా వివేక్ని అడగడానికి? This is my first film in Telugu. Thanks to everyone. Thanks to my director Vivek Atreya and the producers Navin Garu, Ravi Garu and my 3 movie makers. I have one question, Vivek. What made you to cast me as your as Thomas character or heroine's father's character? మీకు చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో నేను పుదుపేట మూవీ చూసి అసలు ఈయనెవరు అసలు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి చాలా థ్రిల్ అయ్యాను. అండ్ పర్టికులర్లీ ఫర్ దిస్ థామస్ క్యారెక్టర్ హీ నీడ్ టు బి వెరీ, అంటే కొంచెం వల్నరబిలిటీ ఉండాలి. అండ్ దట్ టు ఏ పర్సన్ హూ షోయింగ్ లవ్ అట్ ది సేమ్ టైమ్ హీ ఈస్ వెరీ స్ట్రింజెంట్ అండ్ రిజిడ్ అట్ ఫ్యూ ప్లేసెస్. అండ్ హూజ్ అ పర్సన్, ఒక ముగ్గురు ఆడవాళ్ళ మధ్య, వైఫ్ అండ్ 2 ఉమెన్, 2 కిడ్స్ అట్ ద హోమ్. సో వీళ్ళ మధ్య ఉండే పర్సన్ ఎలా ఉంటారు అని చెప్పి అనిపించినప్పుడు ప్రాబ్లీ ఐ థాట్ ఆఫ్ యూ ఓన్లీ. సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ థామస్. వాట్ మేడ్ యూ కాస్ట్ మీ ఇన్ యువర్ ఫిల్మ్? సార్ నేను మీకు గుర్తుంటే మీకు లాక్డౌన్లో కొంచెం మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను, సార్ నేను ఒకటి రాస్తున్నాను, అది మీరు అనుకొని రాస్తున్నాను నేను. సో మీరు తప్పితే నేను ఇంకెవరిని ఊహించుకోలేదు యాక్చువల్గా. సో మీరు అనుకుని నేను రాస్తున్నానని కూడా చెప్పాను. రాస్తున్నప్పుడు అంటే రాసిన తర్వాత ఆయన అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అక్కడ ఇక్కడ రాసిందే మీకోసం. నాకు తమాష ఏంటంటే లాక్డౌన్లో పిచ్చెక్కి తోటలో తిరుగుతున్నాను పని పాట లేకుండా. ఏం లేదు, నో వర్క్, లాక్డౌన్. ఐ వాజ్ ద గార్డెన్ రోమింగ్ లైక్ అ బుల్. సడన్లీ వన్ కాల్ ఫ్రమ్ వివేక్. I mean, I thought maybe, hello. Sir, that is the first word he said. Sir, I am writing something. నేను ఒకటి రాస్తున్నాను, పెన్ పెడుతున్నాను, మీ పేరు చెప్పి రాస్తున్నాను అన్నాడు. అప్పుడు ఎలా ఉందంటే ఒక్కసారి ఎండలో ఉన్నప్పుడు ఒక్కసారి పెద్ద వర్షం పడినట్టు, నో వర్క్ ఫర్ లాస్ట్ 6 months. అమ్మారా. దెన్ he said, బ్రాహ్మిన్ క్యారెక్టర్ సార్, మీ తన్ని నేను తర్వాత మాడతాను, మీకు ఓకే కదా అన్నాడు. బ్రాహ్మిన్ క్యారెక్టర్ అయితే ఇక్కడ ఓకే, దానికోసం కాదు సార్, మీరు చేయాలి సినిమా. ఐ సెడ్, దెన్ ఐ ఆస్క్డ్, హి సెడ్ నాని ఈజ్ ద హీరో. I said, we are hitting it, we are rocking, Anna. That's how our travel started. I very well remember, and I thank you for calling me on that day, because it was a depressed time. Our time low, lockdown time low, it was like a fountain, seeing a fountain when you called me. ఎంత
విచిత్రంగా అనుకున్న నరేష్ గారు నో వర్క్ అని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే లిటరల్లీ నరేష్ గారు సంవత్సరానికి 100 సినిమాలు చేస్తున్నారు. అంటే కరోనా ఓన్లీ కరోనా వాజ్ వర్కింగ్ ఎట్ దట్. అప్పుడు ఆ టైంలో ఎవరికి నో వర్క్ ఫర్ ఎనీవన్. So then the take on how you thought of me as Leela's mother, was it that you had Nazriya in mind and you thought that, you know, we could probably, it could work better, or you had like a certain type in your mind about the character when you were writing? ది ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పటికి నజరియా ఓకే అయిపోయింది. బట్ అదే ఈ పర్టికులర్ క్యారెక్టర్ జ్యోతి అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడు, సో ఇప్పుడు దాకా మీరు ప్లే చేసిన రోల్స్ అన్ని వచ్చేసరికి యు ఆర్ ది వెరీ డామినెంట్ పర్సన్. యా నో టిల్ ది మూవీ ఇప్పుడు దాకా మీరు చేసిన వెరీ పవర్ఫుల్ రోల్స్, యు ఆర్ ది వెరీ డామినెంట్. షీ ఈస్ అ పవర్ఫుల్ రోల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. Yes, that's what I'm saying. Let him say the truth, no? Don't make me a villain in all this when we don't have a villain in the film. Hero can be powerful, heroine can be powerful. Why So you heroine's mother can be powerful. సో I take it as a Atta can be compliment. powerful. Yeah. సో ఫర్ ది ఫస్ట్ టైమ్ ఐ థాట్ దట్ మీరు మొత్తం ప్రతి ఒక్కటి ఏమున్నా వచ్చేసరికి హస్బెండ్ని అడిగి చేయాలి. అండ్ ఐ సమ్హౌ ఐ ఫెల్ట్ యూ విల్ బి ది పర్ఫెక్ట్ fit for this role, ma'am, actually. Yeah. I'll tell you what happened when he came for the narration. Unfortunately, I mean, I couldn't invite him home because, you know, there were a lot of people at home and all. So then we met at this place, and so Srija also was there, which was nice. So I got to meet Srija also, and it was the first time in Mumbai. So he started narrating the script, and, you know, I was telling him that I'll be there in 2 minutes, 3 minutes. I didn't know him, he doesn't know me, but, you know, he was there on time. I'm a little stickler for time as well. So, you know, it started off very well. Then he started narrating the story. And honestly, when I was listening to the story, I was getting a little lost. Then I went back and I said, oh, I've seen his Brochevar Everuga. And I said, this is on the same path where there's a lot of twists and turns. But he knew what he was doing. And going by Brochevar Everuga and by the character and by the cast and everything that he narrated, I said, I'm on board. I didn't waste any time. Yeah, you didn't keep him waiting. That No, I I didn't remember keep him very waiting. well, because by the time you reached back, you're like, okay. Both of us are like, deal. And I had to guide that driver because, you know, the newly marrieds are in Bombay for the first time. So I said, you know, inko yahan leke jana, inko wahan leke jana. And I still remember speaking to Srija. Srija's like, yeah, I am here doing all touristy things. Vivek is sitting and narrating. I'm like, okay, what is happening? What do you think? But yeah, by the time you landed, I think Zaryanti was like, yeah, lovely. And I'm so happy I could be a part of the team. It's the first time I'm working with Nani, and he's a joy to work with. And I love to work with people who always make you laugh and have the most quirkiest of jokes, which doesn't make sense sometimes, but that's the fun of it. And she's a bundle of energy. I know her, she's a bundle of No, energy. she's not a bundle of energy. baby bomb, sir. She is baby bomb. So every time I come on set and I'll be like, hello. Sir is like, baby bomb is here. So yeah, and then, you know, working with Rohini as well. Naresh, of course, we worked in many films together. I said, for a change, you're not a husband in this film. So I said, that's a different, you're my, you know, sambandhi or whatever you call it. It's a welcome change. for Welcome me change. I'm not the powerful mother anymore or the wife anymore. And Rohini, of course, you know, we go back years. We've worked around the same era. So that is interesting. She's even dubbed for me in Tamil, actually. Wonderful artist. And Aparna Garu is the first time that I have met her. And I'm really, really fond of her work. And I think she's also fabulous in the film. I told her that. And Tanvi was for the first time. Perumal is for the first time. And of course, all these youngsters. So it's been a lovely group of people. And I think we have a good film in hand. యా మ్యామ్. నన్ను ఎలా కాస్ట్ చేశారు అని నేను అడగను, ఎందుకంటే అదేదో ఒక టైలర్ మేడ్ లాగా అనిపించింది నాకు వినగానే కదా. నానికి అమ్మ కావాలంటే నానికి అమ్మ కావాలంటే ఆటోమేటిక్. బట్ బియాండ్ దట్ నాకేమనిపించిందంటే, నాకు చాలా కొంతమంది డైరెక్టర్స్ ఏమో కొన్ని సీన్స్ ఇస్తారనమాట మనకి అలా వర్క్ చేయడానికి. సో అది ఇచ్చింది వివేక్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క విషయం చెప్పాలి మీకు. చెప్పండి. ది థింగ్ ఈజ్, మా మదర్ యూఎస్లో ఉన్నారు యాక్చువల్గా. సో ఈ షూట్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా వచ్చరికి ఐ వాజ్ సో అవే ఫ్రమ్ హోమ్. సో నాకు ఆ సుందర్ ప్రసాద్ ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హోమ్. సో అండ్ యువర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. ఐ ఫెల్ట్ లైక్ యువర్ మై మామ్.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. ఈ ఫిలిం కెమెరా చేయడం కూడా దీని ద కెమెరామెన్ నికేత్ బొమ్మి, వాట్ ఎ కాంబినేషన్ యూ బోత్. అలాంటి షార్ట్స్ నేను చూడలేదండి. అండ్ బికాస్ క్యారింగ్ ద మూడ్ with the movement of a camera, true. so beautiful. Hats off, Niket is not here, we all love you also. What a combination you both are. Yes sir, yes just sir. magic excellent. Not just Niket sir, Niket, Lata, Pallavi, so yeah, they yeah. created a world for Ante. Correct. సుందర్ ఫ్యామిలీ ఇప్పుడు మీరు ఇప్పుడు సుందర్ ఫ్యామిలీ మీరు ఆ ఇంట్లో ఉండని చూస్తే మీరు అప్పుడే వచ్చి ఇంట్లో ఉన్నట్టు ఉండరు. మనం ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేస్తున్నా మీరు ఏదో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఆ వరల్డ్ వాళ్ళు క్రియేట్ చేసినందుకు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నికేత్. వీళ్ళ సింక్ అంటే నాతో పాటు లతా అండ్ లతా అసలు సుందర్ హౌస్ అది చూసినప్పుడు ఇట్ వాస్ మైండ్ బ్లోన్. అంటే నేను ఆ ఇంట్లో లాస్ట్ డే షూట్ అవుతున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయినా యాక్చువల్గా. సో అట్లాంటి అనిపించింది. అండ్ సేమ్ గోస్ విత్ No, I was just saying, as I was dubbing, I mentioned it somewhere else, is, you know, simple things. Like sometimes you have an extra mattress in your house and you don't know where to put it. And then it's literally thrown outside in the balcony somewhere or a place. So when I was dubbing, I noticed, wow, look at that, the mattress. I mean, how natural it looks with a little bit of a pot. And so, you know, all those details, I think Lata has done a good job, and so has Niket. I was worried about I think Niket's half back. of our mood or half of our thing was set, you know, Yeah. once we got on into that house. Correct. No, generally they say that's what exactly, because they ask in interviews like, how after that film, how did you get into the character of Sundar, like as if it's completely our credit. But what really helps us to get into that character is what they create around us, what True. the kind of mood, the And setting, without everything makes us that realizing, character. your subconscious mind is picking it up, you know. And I think all that, it's beautifully come. Even the promo song, when you see it, I mean, it's come out really well. And And Niket has it done a really shows the fabulous. vibe of our team, like full fun we are having. నాకైతే గుజరాత్ ఎర్త్క్వేక్లో పనిచేశాను నేను. ఐ వర్క్ ఇన్ ద ఎర్త్క్వేక్. అండ్ అది కళలో 6 months 1 year వచ్చేది. నాకు ఆ ఇల్లు అయితే చాలాసార్లు కళ్ళలోకి వచ్చేది. అంటే పొద్దున లేచి ఎక్కడి start చేసి ఎటు వెళ్తారో అనుకున్నాను. ఎన్ని రోజులు చేసేవో తెలీదు. తర్వాత చాలా చక్కగా చెప్పడం మాత్రం ఎంత బాగుంటుందంటే, సరే పొద్దున కొంచెం ఎర్లీగా వచ్చేస్తారా, 8 గంటలకు 3:30 in the morning. 3:30 కొంచెం early. 3:30 4కి మనం రెడీ అయితే సార్, ఆ 5కి ఆ లీవ్స్ ఆ లైట్ కొంచెం అక్కడ పడి 5:36 లోపల అయిపోతుంది సార్. తర్వాత మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే యూ సీ దోస్ సీన్స్. నేను ఎందుకు చెప్తానంటే, No, it looks నా beautiful. కల్లోకి వచ్చి లేచేవాడిని ఇలా. బట్ అది చూస్తున్నప్పుడు డబ్బింగ్లో వీళ్ళతో పనిచేసాం, ఇంట్లోనే పనిచేసాం. ఆ ఇల్లు ఈజ్ అ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ నాని, Yes. మా అమ్మ, రోహిణి గారు, అందరు కూడా. అండ్ మ్యామ్ మా బామ్మ నిన్న యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పిన మాటల్లో, బామ్మ అసలు ఇంత ముందు తెలిసిన మొహం లేదంటే ఎవరో బామ్మ రోల్కి ఎవరో చేస్తున్నట్టు కాకుండా నిజంగా బామ్మే అన్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పారు. ఐ థింక్ ఆ ఫ్రెష్నెస్ వచ్చేసింది మ్యామ్. బామ్మని క్రియేట్ చేసినందుకు వివేక్ అత్రేయకి థ్యాంక్స్. నన్ను యాక్చువల్లీ పిలిచింది ఉగాది రోజున. దినేష్తో ఫోన్ చేయించారు, ఒక అరగంట ఆఫీస్కి వచ్చి వెళ్తారా, ఒక చిన్న ఆడిషన్ అన్నారు. అరగంటే కదా అని బయలుదేరాను. ఉగాది పచ్చడి అదంతా తీసుకుని 6:30 7 అయిపోయింది. అది ఆడిషన్ అంటే ఏమిటో ఓ సీన్ ఏమన్నారు. హీ మేడ్ మీ డూ 3 scenes. దెన్ సడన్లీ దే సెడ్ సిట్ ఇన్ ద సోఫా. దెన్ దే గాట్ ద వీణ. స్టార్ట్ ఓకే ప్లే వీణ వాయించేయండి మేడం. ఓహో వీణ వాయించాలా, సరే అని. అలా సాగుతూనే ఉంది. కాసేపు లుక్ టెస్ట్ కూడా అన్నారు. బిగ్కి మెజర్మెంట్లు తీసేసుకోవడం అంతా. ఈసారి కాసేపు అయ్యేసరికి రవి సార్ వచ్చేసారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. వీళ్ళు రికార్డ్ చేసేస్తున్నారు, ఎవరెవరికి పంపుతున్నారో నాకు తెలియదు. నాన్నగారికి కూడా వెళ్ళింటాయి, నికేత్కి కూడా వెళ్ళినట్టున్నాయి. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉందండి ఇక్కడ. నేను ఆడిషన్లో ఒక పర్టికులర్ డైలాగ్ మర్చిపోవడం జరిగింది. దానికోసం 3-4 టేకులు తీసుకున్నారు వివేక్. ఆ డైలాగు సినిమాలో ఉందండి? మీకు గుర్తొచ్చే ఉంటుంది. సినిమాలో లేని డైలాగ్ ఆడిషన్ చేసిన 3-4 టేకులు తీసుకున్నాడు. దానికి సినిమాలో లేని దానికి 3-4 టేకులు తీసుకున్నాడు. సినిమాలో ఎన్ని టేకులు తీసుకున్నాడు అన్నది ఐ థింక్ ఆడియన్స్ క్లారిటీ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, అది నేను అనుకున్నాను, నేను ఆ డైలాగ్ అంత బాగా చెప్తున్నానని నన్నే ఎంచుకున్నారు, అందుకోసమే నన్ను బామ్మని చేశారు అనుకున్నాను.
అయితే వివేక్తో ప్రయాణం మెంటల్ మదిలోనే మొదలైంది. ఐ డోంట్ నో వై హీ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటల్ మదిలో. హీ మేడ్ మీ అన్ యాంగ్రీ నేబర్ ఫ్రమ్ ముంబై. దెన్ బ్రోచేలో హీ మేడ్ మీ ఏ సస్పీషియస్ నేబర్. నా ఇప్పుడు బామ్మ ఏంటో మీ అందరికీ తెలుసు, చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో అలా చేశారు. మరి బామ్మని ఎందుకు అనుకున్నారో ఆయనే చెప్పాలి. సినిమాలో అందరూ